స్టోరీ టైం మిత్రులకి అభివాదాలు. ఇంతకుముందు మనం గుర్రం జాషువా గారి గురించి, వారి కవితా పాఠవాన్ని గురించి చెప్పుకున్నాం. కర్షక కవిగా ప్రత్యేక స్థానాన్ని సాహిత్యంలో పొందినటువంటి కవికోకిల బిరుదాంచితుడైనటువంటి దువ్వూరి రామిరెడ్డి గారి గురించి ఒక్కసారి విహంగ వీక్షణంగా చెప్పుకుందాం. ఈయనలో ప్రత్యేకత ఏంటంటే, మనకి ఆంగ్ల సాహిత్య ఉద్యమాల ప్రభావంగా వచ్చినటువంటి వాటిల్లో ప్రబోధము, దేశభక్తి, జాతీయోద్యమ కవిత్వం కూడా ఉంది. వాటితో పాటు మానసిక భావ సంచలనాన్ని సృష్టించి మనకు అందించినటువంటి కవులు కూడా ఉన్నారు. కానీ ఈయనలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని కనుక మనం కాస్త ఆలోచిస్తే, తెలుగు గ్రంథాల్లో కృషీవలుని యొక్క జీవితాన్ని ప్రధాన అంశంగా గ్రహించిన తెలుగు గ్రంథాల్లో మొట్టమొదటి రచన దువ్వూరి రామిరెడ్డి గారిదే. కర్షకుల్ని గురించి కావ్యాలని రాసిన వారిలో వీరు అగ్రగణ్యులు. 1919లో కృషియోలుడు అనే కావ్యాన్ని ప్రచురించి కర్షక వాంగ్మయానికి బాటలు వేశారు. రామిరెడ్డి గారి కృషివలుడు పొలము కాపుల జీవితాల్లోని సర్వతోముఖ విశిష్ట గుణాలని చిత్రించిన కావ్యం అని పలువురు ప్రశంసించారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రత్యేకించి దువ్వూరి రామిరెడ్డి గారిని ప్రశంసించడం, ప్రస్తావించడం, ప్రస్తుతి చేయడం మనం గమనించదగినటువంటి విషయం. దువ్వూరి రామిరెడ్డి చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయకపోయినా తత్సంప్రదాయాల్లో పుట్టాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి కవితాశక్తి కలవాడు కావడం వల్ల నూతన భావాలు గాఢంగా హృదయంలో నాటి తదనుగుణంగా గ్రామీణుల జీవితాన్ని చిత్రించాలనేటువంటి కోరిక ఆయనకు కలిగింది. కాబట్టి వాళ్ళ వేషభాషలు, వాళ్ళ నాగరికత ఆయన చాలా నిశితంగా గమనించాడు. ఆయన రాసిన కావ్యాలలో ఇట్లాంటి పద సామగ్రి మనకి అనంతంగా కనపడుతుంది. ఈయన కూడా వాక్ చిత్ర కల్పనలో చాలా ప్రజ్ఞ చూపించారని నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో పిల్లల మరివారు, కురుగంటి వారు తెలియచేశారు. అట్లాగే అనేకులు విదేశీయులు కూడా మెచ్చుకున్నటువంటి కావ్య పటిమ దువ్వూరి రామిరెడ్డి గారిది. స్వచ్ఛంద ఆశయాలు, స్వేచ్ఛానురక్తి, నిర్మల జాతీయత ఈయనకు ఆవేశాన్ని ఇచ్చాయి. ఆంగ్ల పారసీక వాంగ్మయాల నుంచి పలుకుబడిని గ్రహించాడు. ఇది గమనించదగిందండి. ఇంతకుముందే మనకి గుర్రం జాషువా గారి ప్రస్తావనలో ఆయన కూడా ఆంగ్ల పారసీక వాంగ్మయాల్ని పరిశీలించాడు, అనుసరించాడు అని చెప్పుకున్నాం కదా. వీరిలో కూడా ఆ లక్షణం బాగా కనపడుతుంది. మంచి పలుకుబడిని గ్రహించాడు. ఈయనే కర్షక కవి. నగర విజ్ఞానాన్ని చవిచూసినా జీవితాన్ని పొలంగట్టుకే మరలించాడు. వాల్మీకి కళా సంపత్తిని అనుభవించనుగలడు. గరికపోచ కదలికతో హృదయం శృతి కలిపి విశ్వవ్యాప్త జీవిత రహస్యాన్ని గ్రహించనుగలడు అని ముద్దుకృష్ణ గారు చాలా చక్కగా వీరి గురించి తెలియజేశారు. రామిరెడ్డి గారికి ఉత్తరోత్తర ఉత్తమ స్థానాన్ని సాహిత్యంలో పానశాల కావ్యం కల్పించిన కృషివలుడి కావ్యమే మనకి అగ్రగణ్యంగా చెప్పబడుతూ ఉంది. ఒక గ్రామీణ జీవితానికి మేలుకొలుపులు పాడింది ఈ కృషివలుడు. ఇది చదువుతూ ఉంటే చాలా ఇది ఆయనలో ఉన్నటువంటి ఆ గ్రామీణ స్వభావం మనకి చాలా చాలా గొప్పగా వ్యక్తం అవుతుందని ఆరుద్ర అభిప్రాయం. ఈ మధ్య అంటే ఒక 5-6 ఏళ్ల కిందట దువ్వూరి వారి శతజయంతి సందర్భంగా ఆయన కావ్యాలన్నీ కూడా మళ్ళా తిరిగి వెలువరించబడ్డాయి. చిన్నప్పటి నుంచి ఈయనకి విజ్ఞాన శాస్త్రం మీద అభిమానం ఉండేదిట. వీరి స్కూల్ చదువు చాలా తక్కువ, స్వయం కృషితోనే పాండిత్యం సంపాదించారని చెప్తారు. ఇంగ్లీషు,
పర్షియా, ఉర్దూ, లాటిన్ మొదలైన భాషల్లో కూడా పాండిత్యం ఉంది. నెల్లూరులో కట్టమంచి వారి చేత స్వర్ణ పతకాన్ని బహుమానంగా పొందారు. మొదటి భార్య, మొదటి పుత్రిక మరణించారు. రెండో పెళ్లి 1929లో జరిగింది. వీరు 1895లో జన్మించారు. 1929లో ఆంధ్ర మహాసభ బెజవాడ సమావేశంలో కవికోకిల బిరుదాన్ని పొందారు. సినిమాలకి చిత్రరచన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. చిత్రలేఖనం, శిల్పం, ఫోటోగ్రఫీ, రేడియో ఇంజనీరింగ్లో ప్రావీణ్యం ఉంది. చూడండి, ఇది ఒక ప్రత్యేకత కదా. మనకి కవులలో ఒక కళ ఉంటేనే మనుష్య గంధర్వుడు అనిపించుకుంటాడు. అట్లాంటిది ఈయన చేతిలో చిత్రలేఖనము ఉంది, శిల్పకళ ఉంది, ఫోటోగ్రఫీ ఈయన హాబీ, అట్లాగే రేడియో ఇంజనీరింగ్లో కూడా ప్రావీణ్యం ఉండడం ఇది ఒక ప్రత్యేక లక్షణంగా మనం గొప్పగా చెప్పుకోదగినటువంటి అంశం. ఈయన రచనల్ని టూకీగా గమనిస్తే రసిక జనానందం, స్వప్నాశ్లేషం, అహల్యానురాగం, కృష్ణరాయబారం, నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువక స్వప్నం, కడుపటి వీడుకోలు, ఫలితకేశం, కవి రవి వీటిని కావ్యాలుగా రూపొందించారు. ఋతు సంహారం, పుష్పబాణ విలాసం, పానశాల, గులిస్తాన్, పళ్ళతోట ఇవి అనువాద కావ్యాలు. మాతృశతకం, మిత్రార్థ శతకం అనే శతకాలు రాశారు. కర్షక విలాపం, సీతావనవాసం, కుంభరాణ, మాధవ విజయం, కాంగ్రెస్ వాలా అనేటువంటి నాటకాలు జనంలోకి ప్రచారానికి ఉపయోగపడ్డాయి. మన పూర్వ కావ్యాల్లో గ్రామీణ జీవన చిత్రణ తక్కువ, అంటే అసలు లేకపోలేదు. ఏ రాజు విహారానికి వెళ్ళడమో, ఆశ్రమ ప్రాంతాన్ని వర్ణించడమో, అట్లాంటి సందర్భాల్లో ఆ పల్లె ప్రాంతాలని సృష్టించారు. అప్పుడు పల్లీయులనే వాళ్ళని వ్యవహరించారు, తర్వాత గ్రామస్తులు అన్నారు. కానీ ఎక్కడ రైతు అనేటువంటి మాట మాత్రం వాడలేదు. వ్యవసాయ కుటుంబం, వ్యవసాయము అని, కృషివలుడు ఇట్లాంటి మాటలే ఉపయోగించారు. ఈయన స్వయంగా రైతు కాకపోయినా కూడా ఆ కర్షక సాహిత్యం ఈయనని నిలువెత్తుగా నిలబెట్టింది. పల్లీయుల యొక్క ఆచార వ్యవహారాలకి, నిర్మల ప్రవృత్తులకి, చిత్రీకరణకి ఈయన ప్రముఖ స్థానం ఇచ్చారు. పల్లీయులు అన్న వాటిల్లో కర్షకులు ముఖ్యులు. కర్షక వాంగ్మయానికి 2 కారణాలు చెప్తారు. ఒకటి, మహాత్మా గాంధీ గ్రామ అభ్యుదయానికి ఇచ్చినటువంటి పిలుపు, బ్యాక్ టు విలేజెస్ అని. పల్లెటూళ్ళు దేశానికి వెన్నెముక, అవి ప్రబోధించిన గాంధీ ప్రభావం కొంత ఉండొచ్చు. ఇంగ్లీష్ కవిత్వంలో పాస్టరల్ పోయిట్రీ ఉంది, దానికి అనుగుణంగానే ఈ రచన చేయబడింది. కర్షకులను గురించి చెప్పింది కర్షక కవిత్వం అవుతుంది. ఇంగ్లీష్ కవులు గొర్రెల కాపరుల గురించి కూడా చెప్పారు కదా. వర్డ్స్వర్త్ వాళ్ళ కావ్యాల్లో కాపువారి జీవితాన్ని వస్తువుగా తీసుకొని వాళ్ళు రచించడం మనకి గమనార్హం. ఇంగ్లీష్లో పాండిత్యం గల దువ్వూరి వారు వీటిని చదివి ప్రభావితమై రాసి ఉంటారు. టి ప్రభాకర్ రెడ్డి గారు తమ వివేచనలో అన్నట్టుగా తెలుగు కవులు దేశీయమైన వాతావరణం, కర్షకుల దైనందిన జీవితం పరిశీలించి సొంతగా రచించారు. అంటే అనువాదాలు, అనుకరణలు లేవు, కేవలం అనుసరించారు అంతే. వాటిల్ని దృష్టిలో పెట్టుకొని రాశారే తప్ప పూర్తిగా ఎక్కడ మనకి అనుకరించినట్టుగా అనిపించదు. నాకు ఒక కుగ్రామం నివాసం, ఇప్పటి వరకు నా జీవితం అంతా ఆ గ్రామంలోనే కొనసాగిపోయింది. పరిసరాల ప్రభావం వల్లనో ఏమో నా జీవితంలోనూ కవిత్వంలోనూ గ్రామీణత్వం పరిస్ఫుటంగా అంకితమై ఉంటుంది అని రామిరెడ్డి గారే చెప్పుకున్నారు. తమ కవితా పరిశీలనకి నేపథ్యాన్ని అందించారు. గూళులకు వచ్చు పక్షుల కూజితములు, సంజ కెంజాయ గారడీ చక్కదనము, వీణుల విందుగా ఆ కీటక
అవ్యక్త గీతిని వినిపిస్తున్నాయని చెప్పి కొత్త ప్రయోగానికి నాంది పలికారు. కర్షక జాతిని ముందుకు నడిపించడానికే దువ్వూరు రామిరెడ్డి గారు ఈ నూతన ప్రక్రియను చేపట్టారు. కర్షక వాంగ్మయంలో కర్త, కర్మ, కర్షకుడే. జాతికి సంస్కర్త, కృషివలుడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కృషివలుడు, నలజారమ్మ కావ్యాల్లో రామిరెడ్డి పల్లీయ జీవితాన్ని చక్కగా చిత్రీకరించారు. ఈ కృషివలుడు కావ్యం 1919లో రచింపబడింది. దీని గురించి ఈయన ఇతర కావ్య వైభవాల గురించి మత్సుకు కొన్ని పద్యాలతో మనం మళ్ళా చెప్పుకుంటాం. ఇది కేవలం ఉపోద్ఘాతమని గమనించదగింది. స్వస్తి. స్టోరీ టైం మిత్రులకి స్వాగతం. మొన్న కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారి కవితా వైభవం విహంగ వీక్షణంగా ఒక ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. వారి కవిత్వంలో ఉన్న గొప్పతనాన్ని గురించి అనేకులు వివరించిన విధానం కూడా మనం వివరించుకున్నాం. చాలా అద్భుతమైన కావ్యాలు వారు రాశారని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. అందులో నాకు నచ్చినటువంటి కొన్ని భాగాల గురించి మీకు తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాను. కర్షక వాంగ్మయం అనేదానికి కర్త, ప్రచారకుడు, ఆద్యుడు, ఏదైనా అందం దువ్వూరి రామిరెడ్డి గారు. వారి కవికోకిల గ్రంథావళి ముద్రించినప్పుడు సంతోషించిన వాళ్ళు అనేకులు, అమ్ముడుపోయిన అనేక కాపీలు దానికి నిదర్శనం. మాధుర్యం, సునిశిత పరిశీలన, స్పష్టమైన భావ వ్యక్తీకరణ దువ్వూరి వారి సొంతం. ఆయన పల్లె వాతావరణం గురించి చెప్పినటువంటి పద్ధతి చాలా గొప్పగా ఉంటుందని అనుకున్నాం కదా. ఆయన స్వతహాగా రైతు కాకపోయినా ఆయన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు, గ్రామీణ వాతావరణంలో జీవించారు. అందుకనే ఆ పద్ధతుల్ని, ఆ జీవన విధానాల్ని తన కావ్యాల్లో అనుసరించారు, తెలియచేశారు. రైతు ఒక గౌరవ పవిత్రమూర్తి అని ఆయన చెప్పిన మాట అక్షర సత్యం. పల్లె ఎల్లయే సర్వ ప్రపంచ సీమ, ప్రియ ఒకర్తయ రమణీయ విగ్రహము. ఆయన మాటేనండి ఇది. అట్లాగే రైతుని స్తుతించిన పద్ధతి. సైరిక, నీవు భారతక్ష్మాతలాత్మ గౌరవ పవిత్రమూర్తివి, సూరమణివి, దారుణీపతి పాలన దండమెప్పుడు, నీ హలంబు కన్నను ప్రార్థనీయమగునే అని ప్రశ్నించారు. అంటే జాతికి, కర్షక జాతికి సంస్కర్త రామిరెడ్డి గారు. పరిపాలన, రాజులు వాటికన్నా కూడా మిన్నగా కవిని ప్రస్తుతించాలి, రైతుని ప్రస్తుతించాలి కవి అని చెప్పుకున్నారు. ఆ మాట చాలా గొప్పగా ఉంటుందని. దారుణీపతి పాలన దండము ఇప్పుడు ఆయన పరిపాలన, ఆయన దండన, ఆయన విధానం, జీవన పద్ధతి కన్నా నీ హలంబు చాలా గొప్పది. రైతు అనగానే మనకి కనిపించేటువంటివి ఏమేంటి? ఒక భూమి అనుకోండి, ముఖ్యంగా రసవత్తరమైన బీజాలకి మూలమైనటువంటి క్ష్మాతలం అంటే భూమాత. ఆ తర్వాత బండి, చక్రాలతో ఉన్న ఎద్దులతో కూడినటువంటి నాగలి పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, దున్నడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక సైనికుడు అన్నారు. వెల్చేరు నారాయణరావు గారు అనేటువంటి కవితా ఉద్యమాల గురించి, కవితా విప్లవాల స్వరూపాన్ని గురించి తెలియజేసినటువంటి మహానుభావులు చెప్పినటువంటి మాట ఏంటంటే, పల్లెటూళ్ళని గురించి సామాన్య జనం గుర్తించి రాసేటప్పుడు భావకవులు వాడిన మాటలు ఈ కవిత్వంలోని కాల్పనిక తత్వం
స్పష్టంగా తెలుస్తుంది. రైతు అనే మాట కవిత్వంలో రావడానికి భావకవిత్వం ఒప్పుకోలేదు. కర్షకుడు, కృషివలుడు, ఇంకా దేవుడు వేలు చేస్తే హాలికుడు, సైరికుడు ఇట్లాంటి మాటలే మనకి వినిపిస్తాయి కవిత్వంలో. ఇందులో నిజముంది. ఎందుకంటే మనకి సంస్కృతి కవిత్వం మీద వ్యామోహం ఉంది. అందుకనే పూర్తిగా ఆధునికతను మనం ఆహ్వానించలేదు, ప్రాచీన కవిత్వాన్ని వదిలిపెట్టలేదు. కానీ దువ్వూరి రామిరెడ్డి గారు సైనికుడు. ఏదైతే పొలం దున్నేవాడు, పంటలు పండించేవాడు, ఫలితాన్ని 10 మందికి పంచేవాడు, తన జీవితాన్ని 10 మందికి అంకితం చేసేవాడు, కష్టజీవి, చిన్నపాటి సుఖం వచ్చినా పొంగిపోయేటువంటి మనిషి ఈ రైతు అని ఆయన చెప్పినటువంటి మాట చాలా గొప్పగా ఉంటుంది. మరొక మంచి పద్యం, సమయం అమూల్యము, ఒక్క నిమిషంబు వృథాచన క్రమ్మరింపరే నేరము, మన ఆయువ త్రుటి పరంపర ఔట ఎరింగి, నిద్రమాంచము తొలంగి, మీ పనులను ఆరయుడో జనులారా అంచు, దంబముగా మెడల్ నిగిడ్చి కృకవాకము కూసెడు ఇంటి కొప్పునన్ అని ప్రజల సోమరితనాన్ని హెచ్చరించినటువంటి పద్యం చాలా గొప్పగా ఉంది. ఎంత అర్థవంతంగా ఉందో చూడండి. ఇప్పుడున్న క్షణం కాసేపటికి ఉండదు. కాలం చాలా అమూల్యమైంది. ఒకే రకంగా ఉండదు. కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది, నడిచిపోతూనే ఉంటుంది, గడిచిపోతూనే ఉంటుంది. అది అమూల్యమైంది. ఒక్క నిమిషం కూడా వృధా పరచకూడదు. ఒకవేళ పరిస్తే గనక మనం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా? అస్సలు తీసుకురాలేం కదా. మన ఆయుష్ ఎంత అనేది మనకే తెలియదు సరిగ్గా. కాబట్టి నిద్రమాంజము తొలంగి, మీ పనులు తెల్లవారింది లేవండి, మీ పనులలో మునగండి. ఎన్ని రోజులు, ఎంతసేపు, ఎంతకాలం మనం ఈ ప్రపంచం మీద ఉంటామో తెలీదు. ఉన్న కొద్ది కాళ్ళు కూడా ఆనందంగా కష్టపడుతూ ఆ కష్టాన్ని, ఫలాన్ని ఆస్వాదిస్తూ జీవించండి జనులారా అన్నట్టుగా మెడని నిగుడ్చుకొని కోడి ఒక ఇంటి కొప్పు మీద నుంచి కూసిందిట. అంటే కోడి కూతలో ఉన్న పరమార్థం, జనాల్లారా లేవండి, మీ పనుల్లోకి వెళ్ళండి, కాలం చాలా సమయం అమూల్యమైంది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, దాన్ని సద్వినియోగం చేసుకోండి అని హెచ్చరిస్తున్నట్టుగా, ఒక ప్రబోధాన్ని చెప్తున్నట్టుగా ఒక కోడి కూతలో పరమార్థాన్ని వర్ణించారు దువ్వూరి రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారి గ్రామీణ వర్ణన నైపుణ్యం చెప్పాలంటే, అప్పుడప్పుడే విచ్చి అలరు చేమంతుల కమ్మని నెత్తావి కలలు కొనగా, రత్నకంబళమట్లు రాణించు బీళుల పలువన్నె పువ్వులు బలిసి విరయ్య, వ్రాల పండిన రాజనాల కేదారంబు పంట లక్ష్మికి ఆట పట్టుగాగా, పొద్దు నిగ్గులు సోకి పొగమంచు మబ్బులు బంగారు వలినంబు పగిది రేలా, ఈ నిమేషమందు ఇలయల్ల అందమై స్వర్గ శిల్పి ఇంద్రజాల శక్తి వ్రాసినట్టి చిత్రపటమల్లే విలసిల్లే తొంగి చూడుమిప్పుడు తూర్పు దిక్కు. అసలు తెల్లవారుజామున లేవడం ఆరోగ్యదాయకమని, అది యోగకాలం అని, ఆ సమయంలో లేచి గనక ధ్యానం ప్రార్థన చేస్తే మంచిదని, ఆయు ప్రమాణం పెరుగుతుందని, ఆరోగ్యం దక్కుతుందని ఇప్పటికీ కూడా అనేకులు చెప్తూనే ఉంటారు కదా మనకి. ఆ పొద్దున్నే తూర్పున సూర్యుడు ఉదయించే సమయంలో గనక లేచి చూస్తే పల్లె ప్రాంతం ఎట్లా ఉంటుందిట, అప్పుడప్పుడే విరిసినటువంటి పూల సుగంధం గాలి వ్యాపింపచేస్తూ ఉంటుంది. రత్న కంబళంలాగా గట్టి పరుచుకొని ఉంటుంది. పువ్వులు అనేక రకాలు, అనేక రంగురంగుల పూలతో అలరారుతూ ఉంటుంది. పండిన ధాన్యం ఇంకా మమ్మల్ని కొయ్యండి, మీరు వాడుకోండి,
నిల్వ చేసుకోండి అన్నట్టుగా ఆ పంటలక్ష్మి, ఆ సస్యశ్యామలత్వం మన కళ్ళ ముందు ప్రత్యక్షీకరించారు. ఇంకా పొద్దు తెల్లవారుజామున ఎట్లా ఉంటుంది, రాను రాను దాని తీవ్రత ఎట్లా ఉంటుంది. ఉదయించు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఆ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ అని మనకి గీతాలు ఉన్నాయి కదా. అంటే సూర్యుడు తెల్లవారినప్పటి నుంచి పొద్దుకూకేదాకా ఉండేటువంటి, అంటే ఇక్కడ మనకి అదే మాట పల్లె మాటల్లో చెప్పుకోవాలంటే వేగుబోక నుండి ఇరుಳು మూగు వరకు ఉండేటువంటి కాలం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం. సాయంకాలం అయ్యేట వాటికి నెమ్మదిగా పువ్వులు ముడుచుకుంటూ ఉంటాయి, వాటిల్లో ఉన్న పురుగులు బయటకు వస్తూ ఉంటాయి, సందడి చేస్తూ ఉంటుంది. పొద్దున్నే వాతావరణం ఎంత కళకళలాడుతూ ఉంటుందో సాయంత్రం అంత ఆహ్లాదంగా శాంతంగా ఉంటుంది. అందులో చైతన్యం ఉంటుంది, ఇందులో విశ్రాంతి ఉంటుంది. ఆ పొద్దు పొడుపు నుంచి పొద్దు కుంకే వరకు ఎంత నిర్విరామంగా సూర్యకాంతి మన మీద వెదజల్లుతూ ఉంటుందో మనలో కూడా చైతన్యం అంతగా ఉండాలి. మనిషి సోమరిపోతుగా ఉండకూడదు, పనులు చక్కబెట్టుకోవాలి. ఎంతకాలం అనేది తెలియదు, కాలం మాత్రం వృధా చేయకండి అని మరొకసారి చెప్తూ, ఒక్క నిమిషం పొద్దున పూట లేచి మనం పెంచుకున్నటువంటి చిన్న చిన్న చెట్లే కావచ్చు, అవి నెమ్మదిగా మొగ్గ తొడిగి పువ్వు వచ్చి ఆకులు విచ్చి ఏదో పలకరించి మనకేదో సందేశం ఇస్తున్నట్టుగా అనిపించదు? పొద్దున్నే లేస్తే పూల మీద, చెట్ల మీద, ఆకుల మీద, ప్రకృతి మీద మమకారం ఉన్న వాళ్ళకి ఆ చెట్ల మధ్య తిరుగుతూ ఉంటే అవన్నీ ప్రకృతి మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. చుట్టూ గాలి పలకరిస్తున్నట్టుగా ఉంటుంది, సూర్యుడు పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. పూలు కింద ఉన్నటువంటి గడ్డి గాలికి ఊగుతూ కళకళలాడుతూ ఉంటుంది, తళతళలాడుతూ ఉంటుంది, మనలో చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ పద్యం ఎంతో ప్రకృతి రామణీయకతని వర్ణించేటట్టుగా అనిపిస్తుంది కదా. పాశ్చాత్య ప్రభావం వల్ల గ్రామ వ్యవస్థ పతనమవుతోందన్న ఆందోళన దువ్వూరి వారి కవితలో కనిపిస్తూ ఉంటుంది. నవ్య పాశ్చాత్య సభ్యత నాగరికత పల్లెలందు అస్పష్ట రూపముల దాల్చి కాల సమ్మానితులైన గ్రామ పద్ధతులను విముఖత్వము కొంత కలుగజేస్తాయి. అట్లా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేటువంటి ఆ గ్రామీణ వ్యవస్థ రాను రాను ఆంగ్ల సమాజం అనే అనక్కర్లేదు, మనం ఇతరుల ప్రభావం వల్ల మనలో సౌందర్య పిపాస కాంక్ష అంతర్గతంగా ఉంది తప్ప బహిర్ముఖంగా వెలువడేటువంటి అవకాశాలు తక్కువైపోయి పల్లెలు పట్టణాలు అయిపోతున్నాయి. సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతం బీడువారుతోంది, రాళ్ళు పైకి తేలుతున్నాయి, నీళ్లు కొరత ఏర్పడుతోంది, ప్రపంచం అంతా మారిపోతోంది. దీనికి ఆంగ్ల కవులు, ఆంగ్ల సాహిత్యము, ఆంగ్లేయుల పరిపాలన కూడా కారణాలని దువ్వూరి వారు చెప్పకుండానే చెప్పారు. చాలా అద్భుతమైన కవితా పద్ధతిని ఆయన ఆశ్రయించారు. అర్థం కానితనం అసలు ఉండదు, మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ఇంతకుముందే అనుకున్నాం కదా, తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత. ప్రకృతి మనం చూసే కళ్ళల్లో ఉంటుంది, ఆ అందం అంతా కూడా మనం పిలిచే పిలుపు మన నోరులో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. మన చెవులు అవతలి వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి మాటల్ని వినాలి. మంచి గాలిని పీల్చాలి అంటే వాతావరణం కలుషితంగా ఉండకూడదు కదా, స్వచ్ఛంగా ఉండాలి, మాట స్పష్టంగా ఉండాలి, మనుషుల మనసులో మమతలు ఆప్యాయతలు ఉండాలి. గ్రామంలో ప్రతి వాళ్ళు కూడా ఒక రచ్చబండ ఉంటుంది,
ఒక బడి ఉంటుంది, ఒక గుడి ఉంటుంది, ఒక కోవెల ఉంటుంది, సెలయేర్లు ఉంటాయి. వీటన్నిటి దగ్గర మనుషులు ఉంటారు, మూగుతారు, కలిసి ముచ్చటించుకుంటారు, కాలక్షేపం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ అప్పుడప్పుడే రేడియోలు వస్తున్నాయి. వాటిల్ని విని చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళని, చదువు రాని వాళ్ళని మరింత ఇంగిత జ్ఞానం వచ్చేటట్టుగా ప్రపంచపు పోకడలను గురించి మాట్లాడుకోవడం, ఈ రచ్చబండ అనేది చాలా గొప్పగా వర్ణింపబడుతుంది. ఇప్పటికీ కూడా గోడ అనే ఒక పత్రిక ఉంది కదా మనకి. అంటే స్వచ్ఛంగా, స్పష్టంగా అభిప్రాయాలని వ్యక్తం చేసేటువంటి పత్రిక అది. దాంట్లో కూడా మలినాలు కనపడుతున్నాయి. మనం వెతికితే ప్రతి దాంట్లోనూ మలినమే ఉంటుంది. మన చూపు స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంచుకుందాం. ప్రతి మనిషిలోనూ, ప్రతి ప్రాంతంలోనూ మంచి అనేది కొంచెమైనా ఉంటుంది కదా. మనం చూడదలుచుకోవాలి, వినదలుచుకోవాలి, ఆఘ్రాణించదలుచుకోవాలి, ఆస్వాదించదలుచుకోవాలి. ఈ మాటలన్నీ కూడా దువ్వూరి వారి కలం ద్వారా మనకి, వారి కావ్యాల ద్వారా సుపరిచితాలు, మనకి తెలిసినవే. కానీ ఆ అనుభవాన్ని మళ్ళా జ్ఞాపకం తెచ్చుకోండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి తెల్లవారుజామున మనం లేచి తిరిగి ఆడి పాడిన రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. ఆ పల్లెటూళ్ళల్లో మనం ఇంతటి నాగరికత మీరనటువంటి రోజులు ఎట్లా ఉన్నాయి అనేది ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూళ్ళు చాలా గొప్పగానే ఉన్నాయి, అభివృద్ధి పొందినాయి. అక్కడ కూడా వ్యాపారం అభివృద్ధి చెందింది. కానీ మనం 1919 నాటి కాలాన్ని గనక ఊహించుకుంటే అప్పటి స్వచ్ఛత, పరిశుభ్రత ఇప్పుడు కనిపించవు కదా. మనుషుల మనసులో మాలిన్యం కూడా అప్పుడు తక్కువ ఉండేది. ఇవన్నీ కూడా దువ్వూరి వారి రచనలో మనకి స్పష్టంగా కనబడతాయి. మరొకసారి మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. స్టోరీ టైం మిత్రులకి నమస్కారాలు. నిన్న దువ్వూరి రామిరెడ్డి గారి గురించి, వారి కవితా వైభవాన్ని గురించి కొంతవరకు చెప్పుకున్నాం, వివరించుకున్నాం. చాలా గొప్ప కవి అని ప్రస్తుతించినటువంటి వారి గురించి కూడా చెప్పుకున్నాం. అప్పటి పరిస్థితుల గురించి కూడా చెప్పుకున్నాం. వీటన్నిటికీ అనుగుణంగా దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన కృషివరుడు చాలా గొప్పగా చెప్పబడిందని కూడా మనం ప్రస్తుతించాం. అందులోనే మరొక సంగతి దువ్వూరి వారు చెప్పుకున్నదే, రైతులందరికీ అనుభవంలో ఉన్నదే, మనకి కూడా ఇప్పటికీ తెల్లవారుజామున గనక లేచి ఏ చెట్ల దగ్గరికో వెళితే అనుభవం అయింది. మరొక సంగతి ఏంటంటే, పొద్దున్నే మంచు పడేటువంటి రోజుల్లో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక్క నీటి బొట్టు కానీ పువ్వు మీద కానీ, రెమ్మల మీద కానీ, ఆకుల మీద కానీ, చెట్ల మీద కానీ, ఏ వస్తువు మీద కానీ పడితే దాని మీద సూర్యకాంతి సోకి ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తుంది. అది చూడగలిగితే గనక చాలా అందంగా ఉంటుంది. అందుకని ఓ కృషివల, నువ్వు అట్లా పొలం దున్నడానికి కష్టానికి సంసిద్ధమై ముందుకు వెళ్ళేటప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న అందాన్ని, ఆనందాలని కూడా అనుభవించు, గ్రహించు, చూడు అని చెప్పేటువంటి సందర్భం. ఒక గ్రామీణమే కాదు, ఇప్పుడు కూడా మనకి మనసులో ఈ ఆనందం తెలుస్తుందండి అనుభవిస్తే కనుక. చెట్ల మీద వర్షపు నీటి తుంపరలు పడితేనే మనం చెట్లకు నీళ్లు పోసి అక్కడక్కడ ఉంటే పొద్దున్నే తెల్లవారుజామున. నిన్న మనం సూర్యకాంతిని గురించి చెప్పుకున్నాం కదా. అక్కడ కూడా మనకు ఒక ఐంద్రజాలిక శక్తి కానీ, లేదా ఒక శిల్పకారుడు, ఒక చిత్రలేఖకుడు వేసినటువంటి కుంచెతో అందమైన ఆకారాలు ఏ విధంగా అయితే కనిపిస్తాయో అట్లా
ఈ భావచిత్రాలు, కొన్ని కవి సమయాలు, భావచిత్రాలు దువ్వూరి వారి కవిత్వంలో మనకి దృగ్గోచరం అవుతాయి. భావచిత్రం అంటే ఏంటంటే మనం చూడగలగాలి, మనం ఊహించుకోగలగాలి, కవిలోకి చొచ్చుకు వెళ్ళాలి, కవి ఆలోచనల్లో మనం లీనమవ్వాలి. అప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. దాన్ని సహృదయము అంటారు. దాన్ని విప్పి చెప్పి ఆనందింపగలిగితే రసహృదయము అంటారు. ఈ రెండు కూడా పాఠకుడికి, శ్రోతకి చాలా అవసరం. మనం కూడా ప్రకృతిలోనే జీవిస్తున్నాం, ప్రకృతిలో భాగం. అందుకనే చాలా మటుకు దువ్వూరి రామిరెడ్డి గారి భావాలు మనకి చాలా నప్పుతాయి కూడా. ఇప్పటికీ కూడా చూడండి, బంకమట్టితో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు కదా, ప్రత్యేకించి వినాయక చవితి అప్పుడు చేయిస్తూ ఉంటారు కదా పిల్లల చేత. అట్లా ఆయన ఆ గ్రామీణ వాతావరణంలో మట్టితో శిల్పాలు చెక్కేవాళ్ళట, అంటే బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఆ బొమ్మల్లో ఎక్కడా కూడా లోపాలు లేకుండా చక్కగా తీర్చిదిద్దేవాళ్ళట, చాలా మురిసిపోయేవాళ్ళట. చాలా ఒక ప్రత్యేకత ఆయనలో ఉంది. ఒక చిత్రలేఖకుడు ఉన్నాడు. ఆయన గుర్రం తోకకి ఉన్న కుచ్చుని తీసుకొని దాన్ని ఒక బ్రష్గా తయారు చేసుకొని, కుంచెగా తయారు చేసుకొని అది రంగులో ముంచి కూడా బొమ్మలేశాడని చెప్పబడుతూ ఉంది. అంటే ఇతర కవుల్లో లేనటువంటి లక్షణాలు, బహుముఖీనత్వం, మల్టీ టాలెంటెడ్ ఈయనలో కనబడుతున్నది. పైగా నిన్న మనం చెప్పుకున్నాం రచ్చబండ దగ్గర రేడియో గురించి. ఆ రేడియోని తయారు చేయడానికి దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఆసక్తి ఉన్నదని మొదట్లోనే మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం. ఆయనట కొంచెం అనారోగ్యం పాలైన సందర్భంలో అంతకు ముందు కూడా కవితా వ్యవసాయంతో పాటుగా శాస్త్ర గ్రంథాలు చదివి ఎక్కడెక్కడైతే ఈ పుస్తకాలు ముద్రింపబడతాయో, ముఖ్యంగా మద్రాసు అట్లాంటి చోట్లకి, వావిళ్ళ, రామస్వామి ఇట్లాంటి ముద్రణాలయాల దగ్గరికి వెళ్ళి ఈ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలని గురించి కూడా ఆరా తీసి అవి తెచ్చుకున్నారని, ఎట్లాగైతే కవిత్వం రాయడానికి సామగ్రికి పుస్తకాల కోసం వెళ్ళారో ఈ శాస్త్ర సామగ్రిని కూడా అట్లా సంపాదించుకొచ్చారని కూడా చెప్పబడుతూ ఉన్నది. అట్లా ఆయన అక్కడక్కడ డబ్బుకు లోట్లేదు కాబట్టి అక్కడక్కడ దొరికేటువంటి విడి భాగాలను తీసుకొచ్చి రేడియోగా మలిచి ఆయన ప్రసార కార్యక్రమాలని కూడా ప్రారంభించారని చెప్పబడుతోంది. అంటే వాళ్ళ రచ్చబండ దగ్గర వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక గ్రంథాలయానికి కూడా ఆయన మరొక రేడియో తయారు చేసి ఇచ్చారట. ఎంత గొప్ప సంగతి అండి! ఒక కవి, కళాకారుడు, అందులో చిత్రలేఖనం వచ్చు, శిల్పం వచ్చు, శిల్పకళ ఉంది ఆయనలో, ఫోటోగ్రఫీ ఉంది. ఎంత నైపుణ్యం, విజ్ఞాన శాస్త్ర ప్రతిభ, పాఠవం ఉన్నాయి మనకి అర్థమవుతోంది. అసలు ఈయన కవితాలోకంలోకి ఎట్లా ప్రవేశించాడు? చదువుకోలేదు కదా, చిన్నప్పుడే తండ్రి పోయాడు, 8వ తరగతితో ఆపేశాడు, పినతండ్రి దగ్గరికి వచ్చాడు. ఎట్లా అనేది కూడా ఒక ప్రశ్న వచ్చింది ఆ రోజుల్లో. ఇప్పటికీ చాలామంది అదే అడుగుతూ ఉంటారు. మనకి తెలిసిన సంగతులు ఏంటంటే, ఆయన ఇప్పుడు మనకి అవధానాలు, గుడులలో పురాణాలు చెప్తూ ఉంటారు, ప్రవచనాలు వింటూ ఉంటాం కదా ఇప్పుడు మనం. అప్పుడు గుళ్ళల్లో, బళ్ళల్లో కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా ఆ చోట ఒక బ్రాహ్మడు కథ, కవిత్వం వాటి గురించి ప్రసంగిస్తూ ఉంటే ఎవరో అడిగారట ఆ అవధానిని, అయ్యా కవిత్వం రాయడం అంటే ఎట్లా అని. అంటే ఆయన నవ్వాట. ఇది ఊరికే వస్తుందా? బాగా పాండిత్యం ఉండాలి, బాగా చదువుకోవాలి, ప్రజ్ఞా పాఠవాలు ఉండాలి, అంతఃశుద్ధి ఉండాలి, ఇన్ని లక్షణాలు ఉంటే తప్ప కవిత్వం రాదు, అందరికీ వచ్చేటువంటి విద్య కాదు, ఊరికే చదివినంత మాత్రాన వంటబట్టేది కాదు అని ఆయన చెప్పారట. ఆ మాట ఎక్కడో తగిలింది.
రామిరెడ్డి గారికి. అవునా, చదువుకోని వాళ్ళకి కవిత్వం రాదా అని తనని తాను దృఢ నిశ్చయం చేసుకొని ఛందస్సు, వ్యాకరణం ఇత్యాది పుస్తకాలని సంపాదించుకొని చదివి పద్యాలు రాయడం మొదలెట్టారు. ముందర ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, వాటిల్ని హేళన చేసి ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఆదరించి అందులో ఉన్న పాటవాన్ని, ఓ ఈ పిల్లవాడిలో చిన్నవాడు, అప్పటికింకా 15 ఏళ్ళు కూడా ఉండవేమో, అట్లాంటి వయసులో ఉన్నటువంటి వాడు ఈ పద్యాలు రాశాడు అంటే ముందు ముందు ఇతనికి భవిష్యత్తు ఉంది, భాష మీద పట్టు ఉన్నది, కవితా ప్రజ్ఞ ఉన్నది అని గ్రహించినటువంటి మహానుభావులు కొంతమంది వారిని ఉత్తేజపరిచారు. ప్రయత్నం చేస్తే రాయగలవని తెలియచేశారు. దాంతో రామిరెడ్డి గారికి ఉత్సాహం వచ్చింది. రాయగా 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 తన మీద తనకే నమ్మకం కుదిరింది. భేష్ శభాష్ అని అనిపించుకోవడమే కాదు, ఆయన స్వర్ణ పథకం కూడా పొందారు. అది మన రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈయనలో ఉన్నటువంటి కవితా ప్రశస్తిని బయటికి తీసుకురావడానికి, 10 మందికి ప్రచారంలోకి తేవడానికి ఉపయోగించారు. ఎంత గొప్పగా అంటే పాశ్చాత్యులు కూడా ఈ గ్రామీణ వాతావరణాన్ని ఈయన చిత్రీకరించిన పద్ధతి విని ఎట్లా విన్నారు అంటే, ఈయనకు కష్టపడి పట్టుబట్టి మిగతా భాషల్లాగా ఆంగ్ల భాష కూడా నేర్చుకున్నారు. ఆ పట్టుతోనే ఆయన తన పద్యాలు తానే ఆంగ్లీకరించుకున్నారు, అంటే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకున్నారు. అవి చదివారు విదేశీయులు. చదివి భేషని మెచ్చుకుని ప్రశంసించినటువంటి మహానుభావుడు, ప్రశంసించబడినటువంటి మహానుభావుడు దువ్వూరి రామిరెడ్డి గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఇది చాలామందికి ఒక మేలుకొల్పండి. అంటే చదువు రాని వాళ్ళు కవిత్వం రాయలేరని, బ్రాహ్మణులు తప్ప కవిత్వం రాయలేరని, అట్లాగే ఛందస్సు, అలంకారం ఇట్లాంటివన్నీ భాషాపరంగా ప్రజ్ఞా పాఠవాలు అమితంగా ఉంటే తప్ప కవిత్వం రాయలేరని అనుకునే వాళ్ళకి ఇదొక చెంపపెట్టు లాంటిది. కవిత్వం రాయడానికి నిజమే అంతర్గతమైన శక్తి ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ పండితులు కారు, పండితులందరూ కవులు కారు. పాండిత్యం వేరు, కవిత్వం వేరు. అందుకనే కవులు కొంతమందే ఉన్నారు. కవి శబ్దానికి కాకి అనే అర్థం ఉందని కూడా మనం చెప్పుకున్నాం. ఊరికే సొదపెడుతూ అరుస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. అది కవిత్వం కాదండి, కపిత్వం. చాలా అద్భుతమైన సునిశిత పరిశీలనతో వాస్తు జ్యోతిష్ శాస్త్రాలని కూడా అభ్యసించి ఎన్ని రకాలైన ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శిస్తూ కవిత్వం రాసినటువంటి మహానుభావుడు దువ్వూరి రామిరెడ్డి గారు. ఆయన్ని మరి ఎంతగా ప్రశంసించాలండి, ఎంత మెచ్చుకోవాలి. మనం చేసుకున్న అదృష్టం కదండి ఇట్లాంటి మహానుభావులు మన నేలన పుట్టడం, వారు పుట్టిన నేల మీద మనం కూడా ఉండడం. పైగా వారు పుట్టిన సందర్భంలోనే అనేక ప్రసిద్ధులు మనకి కనపడుతూ ఉంటారు. సుప్రసిద్ధులయ్యారు అందరూ కూడా, ఏ ఒకళ్ళో ఇద్దరో తప్ప. మనం దువ్వూరి వారి కవితా వైచిత్ర గురించి కూడా చెప్పుకున్నాం కదా నిన్న. అందులో ఆయన రాసినటువంటి నలజారమ్మ కావ్యం గురించి చెప్పుకుందాం. నలజారమ్మ కావ్య నాయిక, భార్యాభర్తలిద్దరూ కష్టజీవులు. ఆమె కడుపుతో ఉంది, ప్రసవం దగ్గర పడుతోంది. ఆమె భర్తను కోరిక కోరింది, నాకు జొన్న కంకులు తినాలని ఉంది అని. అదేం భాగ్యం అన్నట్టుగా ఆయన ఊరి బయటకు వచ్చాడు, పొలాల దగ్గరకు వచ్చాడు. అక్కడ పొలాలని వర్ణిస్తాడు దువ్వూరి రామిరెడ్డి గారు. ఎంత రమణీయంగా తెలతెలవారుతూ ఉండగా అర్ధరాత్రి దాటాక ఆ సస్యశ్యామలత్వం ఏ విధంగా ఉందో, నలుపు మీద ఎరుపు పడి ఆ జొన్న కంకుల యొక్క పచ్చదనం ఏ విధంగా విరబూస్తుందో,
చల్లటి గాలి, చక్కటి నేల, ఎంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారో చిత్రలేఖకుడు, శిల్పి అయినటువంటి దువ్వూరి వారు. సరే, కోసాడు జొన్న కంకులు, భార్యకి తెచ్చిచ్చాడు. కానీ ఈ లోపల ఆ పొలం హక్కుదారికి, యజమానికి ఈ సంగతి తెలిసి ఆయన పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, ఆ జీవిని, ఆ కష్టజీవిని, ఆ రైతుని వాళ్ళు తీసుకెళ్ళిపోవడం, జైల్లో పెట్టడం. అది విన్నటువంటి నలజారమ్మ హతాసురాలై అగ్నికి ఆహుతి అవుతుంది. తనంతట తానే నిప్పు పెట్టుకుంటుంది. అది ఎంత హృదయ విదారకంగా వర్ణిస్తాడో కవి దువ్వూరి రామిరెడ్డి గారు. అంటే కులము, మతము, వర్గము, వర్ణము ఇవన్నీ కూడా ఇప్పుడు లేవని అంటలేదండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి. ఒక కష్టజీవి తీసుకున్నదేంటి? కంకి, జొన్న కంకులు, అది కూడా భార్యను సంతోషపెట్టడానికి. ఇవేవి కాదు, దొంగతనం చేశాడన్న నేరం అతని మీద మోపబడింది. ఆమె ఎంత బాధపడి ఉండకపోతే, ఆ నలజారమ్మకి భర్తకి మధ్య ఉన్న అన్యోన్యత ఎంత గొప్పది కాకపోతే ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. ఇప్పట్లాగా పలుకుబడి, డబ్బు వినియోగించి బెయిల్ తెచ్చుకోవడాలు, బయటికి రావడాలు లేవు కదా. మానవత్వం ప్రధానం. అది లేనటువంటి మనిషి గొడ్డుతోనే సమానం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక హృదయ విదారకంగా రాయబడినటువంటి కావ్యం నలజారమ్మ. చాలా అద్భుతమైనటువంటి రచన. అది దొరుకుతోంది కూడా ఇప్పుడు. అందులో ఆ గ్రామీణ వాతావరణాన్ని సూచిస్తూ ఒక్క పద్యం మాత్రం చెప్తాను. లేగదూడలు పల్పులు లాగికొనుచు, అర్రులెత్తుచు, తోకలు చిర్రి కొట్టి, అంబరావంబులు ఒసల్పు, ఆ ఆలమంద పాల కరచుచు ఉండే నిబ్బరముగాగా. లేగదూడలు కట్టబడి ఉన్నాయండి, పాలు పితకబడుతున్నాయి. ఎదురుకుండా గోమాత ఉంది. బర్రెలో, గేదెలో, ఆవులో. తల్లి దూరంగా ఉంది. లేగదూడ అంబారావం చేసుకుంటూ, తల్లి అరుచుకుంటూ, నిగ్గదీసుకుంటూ ఆ పలుపు తెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి లేగదూడలు, ఆ తోకలు కొట్టుకోవడాలు, ఈ పాల కోసం అరుస్తున్నటువంటి లేగదూడలు. ఎంత అద్భుతమైన సన్నివేశమో! నిత్యము కనిపించేటువంటి సన్నివేశమే, కానీ చూడగలిగినటువంటి కళ్ళు ఉండాలి, మనసు ఉండాలి. ఆ ఆర్ద్రత, కారుణ్యం పుష్కలంగా ఉన్నటువంటి కవి దువ్వూరి రామిరెడ్డి గారు. ఆయన కవిత్వం చాలా అద్భుతంగా ఇట్లానే మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనకు కూడా వారి భావ సంచలనం, మనోవిశ్లేషణ, మనస్తత్వ శాస్త్రవేత్త, ఇట్లాంటి గుణగణాలన్నీ కూడా వారి కవితారూపకంగా అర్థమవుతూనే ఉంటాయి. మరొక కావ్యంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి స్వస్తి. స్టోరీ టైం మిత్రులకి అభివాదాలు. లోగడ మనం కవి కోకిల దువ్వూరి వారి కావ్యాల గురించి, వ్యక్తిత్వాన్ని గురించి, అభిరుచుల గురించి, పలువురి ప్రశంసల గురించి చెప్పుకున్నాం. అది కూడా విహంగ వీక్షణంగా చెప్పుకున్నాం. కొన్ని కావ్యాల గురించి కూడా అనుకున్నాం. ఇప్పుడు చివరగా వారి కావ్యాలు మరో రెండింటి గురించి చెప్పాలని పూనుకుంటున్నాను. ఫలితకేశం అనేటువంటి ఒక ఖండిక. ఫలితకేశం అంటే తెల్ల వెంట్రుక. శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది కవిత కనర్హం అని ఈయన పండిపోయిన వెంట్రుక గురించి కూడా, తెల్ల వెంట్రుక గురించి కూడా కవిత్వం రాశారు. మామూలుగా అద్దంలో చూసుకుని దువ్వుకుంటున్నప్పుడు
నల్ల వెంట్రుకల మధ్య ఒక తెల్ల వెంట్రుక కనబడితే మనిషి మనసు ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది అనేది ఆయన రకరకాలుగా విశ్లేషించారు. వృద్ధాప్యం మీద పడుతోందని ఆందోళన, అయ్యో అందరూ ఎగతాళి చేస్తారేమోననేటువంటి భయం, నేను పెద్దవాడిని అయిపోతున్నానా అనేటువంటి ఒక మానసిక సంఘర్షణ కలుగుతుందని ఆయన ఒక మనస్తత్వ శాస్త్రవేత్తలాగా ఇందులో చెప్తారు. ఒక వెంట్రుక తీస్తే 10 వెంట్రుకలు వస్తాయంటారు కదా, అట్లా తర్వాత తలంతా ముగ్గుబుట్టయితే మానసిక పరిస్థితి ఏమవుతుంది? ఈ పండిన వెంట్రుకను చూసి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆయన ఈ ఖండికని రాసినట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక ఆధునిక దృక్పథం. ఆయనకున్నటువంటి ఒక తత్వవిజ్ఞాన సునిశిత పరిశీలన వారి మనస్తత్వాన్ని కూడా మనకి తెలియచేస్తుంది. రామిరెడ్డి గారి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రచన, వారికి ఎక్కువ పేరు ప్రతిష్టల్ని సంపాదించి పెట్టినటువంటి కావ్యం పానశాల. మిగతా కవులకి ఈయనకి తేడా ఏమిటి అని ప్రశ్నించుకుంటే, అంటే మనకి ఉమర్ ఖయ్యామ్ యొక్క రుబాయితీల్ని చాలామంది తెలుగులోకి ఆంధ్రంలోకి అనువాదం చేశారు. కానీ దువ్వూరి వారికి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఈయన మిగతా భాషలు నేర్చుకున్నట్టుగానే ఆయన ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉమర్ ఖయ్యామ్ అనువాదాలు తెలుగులో చాలా వచ్చాయి, కానీ పానశాలకు మాత్రమే ఎక్కువ పేరు వచ్చింది. నిజానికి దువ్వూరి వారి పద్యరచన శక్తి ధార పానశాలలోనే ఎక్కువ కనిపిస్తుంది. ఇది అందరూ అంగీకరించినటువంటి సత్యం. ఈయన ఆంధ్రీకరణం మూలంలో ఉన్నదానికి ఒక టీకా తాత్పర్యాల్లాగా ఉండదు. పారసీక భాషలో ప్రకటించబడినటువంటి భావాన్ని తెలుగులో అట్లాగే స్ఫురింపచేయడానికి అవసరమైన మార్పులని, రసపోషణని కూడా ఆయన చేశారు. పారసీక భాషను నేర్చుకొని ఉర్దూ భాషలో ప్రావీణ్యం సంపాదించి ఆయన రుబాయితీల్ని చదివి వాటిల్ని తెలుగులోకి అనువాదం చేయడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. అంటే ఇది అనుకరణలాగా అనిపించదు, స్వతంత్ర రచనలాగానే అనిపించడానికి ఎక్కువ అవకాశం ఇచ్చింది ఈ అభిరుచి. అందులో ఉన్న పద్యాల్లో 1-2 అనుకుందాం. అంతములేని ఈ భువనమంతా పురాతన పాంధశాల, విశ్రాంతి గృహంబు, అందు ఇరు సంజలు రంగుల వాకిళ్ళు, ధరాక్రాంతులు పాదుషాలు, బహరాము జమిషీడులు, వేనవేలుగా కొంత సిఖించిపోయిరెటకో, పెరవారికి చోట సొంగుచున్. మేక్ రూమ్ ఫర్ అదర్స్ అంటారు కదండి. అట్లా ఈ ప్రపంచమంతా ఒక పాంధశాల, బాటసారుల ప్రపంచం. ఆ బాటసారి ఒకచోట నిలవడు కదా, సాగిపోతూనే ఉండాలి, గమ్యం వైపు తిరుగుతూనే ఉండాలి. తాను తిరిగి తను ఖాళీ చేస్తేనే మరొకళ్ళకి ప్రవేశం లభ్యమవుతుంది, చోటు ఉంటుంది. అట్లా ఈయన ఇదొక విశ్రాంతి లేనటువంటి గృహం. ఈ ప్రపంచం అనేది ఒక పాంధశాల. ఇందులో పొద్దున రాత్రి ఎట్లా అయితే నిరంతరం జరుగుతూ ఉంటాయో అట్లా రాజులు, రాజ్యాలు, జనము అందరూ కూడా పుడతారు, గిడతారు. ప్రపంచమంతా ఈ రెండింటి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. కొంత సుఖిస్తారు, కొంత దుఃఖిస్తారు, కష్ట నష్టాలు అనుభవిస్తారు. ఆ తర్వాత ఇంకొకరికి చోటు ఇవ్వడం కోసం తాము వెళ్ళిపోతారు. ఎంత మంచి భావం కదా. మూలమైన అనువాదమైన ఈ ప్రపంచం నిజంగానే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, మనకు తెలిసిందే. మరి కొంతమంది పుడుతూ ఉంటారు. ఇదొక
పాంథశాల అనడంలోనే ఆయన యొక్క ప్రత్యేకత మనకి ధ్వనిస్తుంది. అంతం లేదు దీనికి. అనంతం, సృష్టి ఉన్నంత వరకు జరిగేటువంటిదే ఇది. మనం మధ్యలో వచ్చిపోతూ ఉంటాం, కానీ ప్రపంచం మాత్రం స్థిరంగా అట్లానే ఉంటుంది కదా. ఎంతోమంది పుడుతుంటారు, ఎంతమంది మహానుభావులు, ఎంతమంది గురించి మనం చెప్పుకుంటూ ఉంటామో, ఎంతమంది శాశ్వతం ఈ లోకం, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పడు అని ఆయన చాలా విశ్లేషించి చెప్పారు. అట్లాగే గతము గతంబే ఎన్నటికి కన్నుల కట్టదు, సంశయాంధ సంవృతము భవిష్యత్ అర్థము. వివేకవతి ఒక వర్తమానమే సతతము అవశ్య భోగ్యమగు సంపద రమ్ము, విషాద పాత్రకి మతమున తావులేదు, క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్. అందరికీ సంబంధించినటువంటి అంశాలండి ఇవి. గతం గతమే, గతం గత అంటారు కదా. అసలు అది మనం గతంలో జీవిస్తాం, అనుభవిస్తాం, ఆ అనుభవాల తాలూకు ఆనందాన్ని ఇప్పుడు నెమరేసుకుంటాం, వాటి వల్ల కలిగేటువంటి సుఖమో దుఃఖమో అనుభవిస్తాం. కానీ అది మళ్ళా తిరిగి వచ్చేది కాదు కదా. జరిగిపోయింది జరిగిపోయింది అంతే. అట్లాగే ముందేం జరుగుతుంది, ఆ భవిష్యత్ దర్శనాన్ని మనం చేయలేం. ఇంకాసేపటికే ఏం జరుగుతుందో తెలియని మనం రేపు ఎట్లా ఉంటుందో ఎట్లా మనం ఆలోచించగలం. కానీ మనం రకరకాల ఆశలు ఆశయాలతో ముందుకు సాగితేనే జీవితం కదా. అయిపోయిందేదో అయిపోయింది, రేపేమవుతుందో మనకి తెలియదు అని అనుకుంటూ ఈ రోజుని పాడు చేసుకోవద్దు. ఇది మనం ఈ రోజుల్లో కూడా చెప్పబడుతున్నటువంటి సత్యం కదా. జరిగిపోయిందేదో జరిగిపోయింది, జరగబోయేది మనకి తెలియదు. ఉన్నన్నాళ్ళు ఈ వర్తమానం ఒక్కటే ఉన్నది. ఇది సతతము అవశ్య భోగ్యమగు సంపద, అనుభవించదగిన కాలం ఇది, ఆనందించవలసిన కాలం ఇది. ఇది సంపద. అందుకని విషాద పాత్రికకు ఈ ప్రపంచంలో తావులేదు. ఇవి సహజంగా సాగిపోతున్నటువంటి ప్రపంచం. అందుకని ఈ వర్తమానంలో ఆనందాన్నే వెతుక్కో, ఆనందాన్నే చూసుకో, ఆ ఆనందాన్నే అనుభవించు. ఈ ప్రపంచాన్ని మంచి ఆలోచనలతో, చక్కటి దృక్పథంతో చూసి అందరినీ నా వాళ్ళు అనుకుంటే, అంతా నాదే అనుకుంటే, మనం అందరం సమానమే అనుకుంటే, అందరిలోనూ సౌభ్రాతృత్వం ఉండాలి అనుకుంటే గనక ఇంకా సుఖ దుఃఖాలకి లోటేముంది. అటు సుఖము మనం అనుభవించవచ్చు, దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు. ఇంకొకళ్ళ దుఃఖాన్ని మనం సంతోషంగా మార్చుకోకూడదు, మన దుఃఖాన్ని 10 మందికి పంచిపెట్టకూడదు. మన సుఖాన్ని అవతల వాళ్ళకి తెలియచేసి ఆ సౌఖ్యమైన మార్గంలో ఎట్లా ప్రయాణం చెయ్యాలో చెప్తూ వాళ్ళకి మనం ఒక ఆధారభూతమైనటువంటి ప్రపంచంగా నిలవాలి. క్షణమాత్రమైనా సరే 10 మందికి ఆదర్శప్రాయంగా జీవితాన్ని గడపడమే వర్తమానం యొక్క మనకు ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని రామిరెడ్డి గారు చెప్పినటువంటి ఈ పద్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇటీవల చాలామంది చెప్పినట్టుగా ఈ పానశాలలో పద్యం ఒకటి ప్రేమ్ నగర్ సినిమాలో మొట్టమొదట నాగేశ్వరరావు గారు ఆకాశయానం, మనకి ప్రయాణం అట్లానే సాగుతూ ఉంటుంది కదా, విహారం చేస్తూ విమానంలో చెప్తున్నట్టుగా, అంటే ఆయన తాగి చెప్తున్నట్టుగా దానికి ఎయిర్ హోస్టెస్ అడ్డు చెప్పడం, ఇది మనకి ఒక సన్నివేశం. ఆత్రేయ గారు చాలా చక్కగా ఈ పానశాలలో ఉన్నటువంటి పద్యాన్ని అక్కడ ప్రారంభానికి ఉపయోగించుకున్నారు. చాలా గొప్ప సత్యాన్ని ప్రజలకు బోధించడం. సినిమా ఒక వ్యాపారం కావచ్చు, కానీ అందులో కూడా అర్థాలు, పరమార్థాలు, వేదాంతాలు, జీవిత తత్వం,
సుఖదుఖాలు, కష్టసుఖాలు, కలతలు, కన్నీళ్ళు, జీవన చిత్రణం భావచిత్రాల ద్వారా రూపొందించబడింది. అందుకనే దువ్వూరి వారు చాలా గొప్పగా పాఠశాల రచించారని అందరి చేత ప్రశంసింపబడ్డారు. స్వర్ణ పతకాన్ని కూడా పొందారు. ఇంకొక మాట చెప్తాను, రామిరెడ్డి గారి గేయాలు కూడా రాశారు. ఇటీవల అదే కవికోకిల వారి గ్రంథ మళ్ళా సంపుటులు వెలువడినప్పుడు రామిరెడ్డి రచనైనా అని ఆశ్చర్యపోయేటువంటి ఒక గేయం ఇది ప్రజల్లో ఉంది. ఏడకయ్య చిన్నవాడ కోడె ప్రాయపు వన్నెకాడ ఏ గదవు నడిరేయు వెలువడి వాగోపర్రుల దారి వంకకు ఏలరా ఈ వింత నడవడి చాలురా ఓసి వలపుల రేయి సాని ఓసి కల్వల సిరుల రాణి విసికి వేసారి జీవబంధన విసరమును తెగతెంప వచ్చితివి కావవే. ఇది చూడండి, అంటే ఒక గేయం కూడా ఆయన ఒక తత్వాన్ని సూచిస్తూ సంబోధిస్తూ రాసింది ప్రచారంలో ఉన్నది. కొంతమంది పాడుకోవడం కూడా మనకి ఆనవాయితీగానే ఉంది. ఈయన దేశభక్తులు, స్వాతంత్రకాంక్ష వ్యక్తం చేశారు, జాతీయోద్యమ కవిత్వం రాశారు, మాతృమందిరం, సమరతృష్ణ, స్వాతంత్ర్య రథం మొదలైన ఖండకావ్యాలు ఎన్నో రామిరెడ్డి గారి దేశభక్తికి మనకి ప్రదర్శిస్తాయి. ఈయన మంచి విమర్శకులు. ఆయన రచించినటువంటి సాహిత్య వ్యాసాలు కొత్త కోణాలని మనకి చూపిస్తాయి. స్వతంత్ర విమర్శకి అవి నిదర్శనాలుగా నిలుస్తాయి. కర్షక జీవితంతో పాటు గొల్లవారి జీవిత చిత్రణ కూడా చేసిన ఖ్యాతి దువ్వూరి వారికే దక్కుతుంది. అందుకనే తెలుగులోని ఆధునిక కవులలో దువ్వూరి వారు విశిష్టులు అని అనేకులు ప్రశంసించారు. ఇక్కడ మరొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. నవ్యాంధ్ర సాహిత్య వీధులు రాసేటప్పుడు మా నాన్నగారు స్వయంగా కొంతమంది కవులని, తమ జీవిత కాలంలో ఉన్నటువంటి కవులని సమీపించి వారి వ్యక్తిగత వివరాలని కూడా సేకరించి వారి ఫోటోతో సహా ముద్రించడం జరిగింది. అవి 4 భాగాలుగా వెలువడ్డాయి. 4వ భాగం పూర్తిగా మా నాన్నగారు మాత్రమే రాశారు. మొదటి 3 భాగాలు కురుగంటి సీతారామయ్య గారితో కలిపి రాశారు. ఇద్దరు కలిసి రాసినటువంటిది. అట్లా దువ్వూరి వారిని పరిచయం చేసుకున్నానని ఒకసారి ఒక సందర్భంలో ఆయన రాసుకున్నారు. ఆయన కూడా డైరీ రాయడం అలవాటు ఉంది. సాధారణంగా కవులు అందరూ కూడా డైరీలు మెయింటైన్ చేశారేమో ఆ రోజుల్లో. దువ్వూరి వారి యొక్క డైరీలు కూడా చాలా ప్రసిద్ధంగా వెలువడ్డాయి. ఈయన చూశాను, మాట్లాడాను అని రాసుకున్నారు మా నాన్నగారు. అందులో ఆయన చెప్పినటువంటి మరొక విశేషం ఏంటంటే, దువ్వూరి రామిరెడ్డి గారికి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు వాస్తుశిల్పం కూడా బాగా తెలుసు. వారి ఇల్లు కట్టుకున్నారు నెల్లూరు జిల్లాలోనే. అది ఒక తాజ్మహల్ అన్నట్టుగా అనిపిస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను వెళ్ళినప్పుడు ఆయన ఇంకా అది కట్టుకుంటూ ఉన్నారు, నిర్మాణంలోనే ఉంది. ఎక్కడెక్కడి శిల్పాలను ఆయనే సృష్టించి, శిల్పులను రప్పించి, ఆయనే ముందర విషయాలను వివరించి, ఆయన ఒక విశిష్టమైనటువంటి కోట లాంటి గృహాన్ని కట్టారట. అది చాలా గొప్ప విశేషం అని చెప్పుకున్నారు, ఆయన రాసుకున్నారు. నిజంగా ధన్యమండి మన జీవితం. ఇట్లాంటి కవి కోకిలలు కూసినటువంటి కవితా రీతులు మనం చదువుకోగలుగుతున్నాం, వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, ప్రశంసిస్తున్నాం. ఆ మహనీయులకి మనం అక్షర నివాళులు తప్ప మరేమి సమర్పించగలం? స్వస్తి.